చెవిలో ఉంటుంది ఎంగిలి కవిత్వమా? ఎంగిలి కవిత్వానికి కాదు, మన బతుకులకు. కరెక్ట్. మంచిగా మనిషిగా బ్రతకాల్సి వస్తే ఏమైపోతుందో అని భయాన్ని ఏమన్నా అంటారు. ఒక్కసారి కాదు 10 సార్లు అంటారు. అందరిలాగా నేను మంచిగా బ్రతకాలని కోరుకుంది. బ్రతకలేకపోతున్నందుకు బాధగా ఉంది. మందు తాగితే ఏమవుతుంది? నిజం నిద్రపోతుంది. నేను ఎప్పుడో చచ్చిపోయాను, నువ్వు ప్రతి క్షణం చేస్తున్నావు. రండి సార్, రండి, దయచేయండి. రండి గురుగారు, రండి. అడ్రస్ తప్పేమో అనుకున్నాను. ఇదే ఇదే నేను చెప్పిన లంగడు. హాయ్ స్వీటీ. ఇక్కడ మాకు కాస్త భయంగా మొహమాటంగా ఉందో సార్. మరేం భయం లేదు సార్. ఇక్కడ పోలీసులు ఎవ్వరూ రాదు. ఆ పక్కన ఉన్న నగరంలో రోజంతా అలసిపోయి తేలికైన ఆలోచనల్ని తీరికైన అనుభవాలు ఎదుర్కోవడానికి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. కానీ వాళ్ళందరూ పెద్ద మనుషులకు పోలీసులకు తెలుసు. మీకేం భయం కాదు. ఇలాంటి కొంపలు మన కవిత్వం చెప్తున్నాడు. వాడిని క్షమించింది గురువు గారు. ఇక్కడికి మీరు ఒక్కడే కాస్త నిరీక్షించండి. అయ్యే జానీ, నీ పేరు జానీ అయినా? ఈ రాత్రికి మీరు పెట్టుకున్న పేరు, మీ పేరు వాల్మీకి అయితే నా పేరు జానీ. అడ్వాన్స్ ఉంది. ఆయన మిస్టర్ రవీంద్ర నాకు విద్య నేర్పిన గురువు గారు. చదువు అయితే బాగానే చదువుకున్నారు, కానీ ఇలాంటి అనుభవం ఎంతవరకు ఎక్స్క్యూజ్ సార్. కాస్త ఎవరికి సార్ పరువు ఇక్కడ అలాంటి మాటలకు అర్థమే లేదు సార్. అవన్నీ అక్కడ ఖరీదైన ప్రపంచంలో రాదు. డబ్బు గురుగారు. రెండు మొక్కలు ఎక్కువ పోతే లేదు సార్, అవి నా ఖరీదు 500. నా పేరు పక్కిద్దా ఏదో ఒకటిలే. అందరూ కాదు పర్సన్ బట్టి మేము చెల్లిస్తాం. వలస కుదిరితే మా గురువు గారు త్వరలో ఖాతా పెట్టారు సార్. ఏం సార్? థ్యాంక్ యూ సార్. అలాగే కానీ సార్, ఆడదానికి ఖరీదు ఎలా కడతాను సార్? పేగులు ఒంటి చుట్టూ చుట్టుకొని ఇంకా ఊపిరి కూడా సరిగ్గా పోసుకొని మాంసత్వం తగ్గి తను తిని ఆకలి తీర్చే అమ్మకి ఖరీదు ఎలా కడతాను సార్? ఆకలి కారణంగా రెచ్చిపోయే పిచ్చి కోరికలకి ఆలంబనయ్యే ఆడపిల్ల రక్తం వలసకి ఖరీదు ఎలా కడతాను సార్? సార్, మీరు తిరిగే చోట వీధుల్లో రంగు రేపలు చుట్టుకొని ప్రేమ, అభిమానం, త్యాగం ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తాయి సార్. కానీ ఇక్కడ అవన్నీ కలిసిపోయి గజించి అయిపోయాయి సార్. మీదేం తప్పలేదు, మీరు లోపలికి వెళ్ళిపోండి సార్. నాకు మళ్ళీ మార్నింగ్ డిసర్టేషన్ వర్క్ ఉంది. నేను 10 minutes తర్వాత సగం రాత్రి మీకు. ఓకే ఓకే బాయ్. రండి సార్, రండి కూర్చోండి. ఏంటి సార్, సెల్ ఫోనా? ఐఫోన్. మనం ఏం చేస్తుంటారో? సోషియాలజీ లెక్చరర్. అంటే ఈ మానవ జాతి ఎలా బతుకుతుందో చెప్పే శాస్త్రం అన్నమాట. అది మీరేందో సార్ చెప్పడం. చేతనైతే దమ్ముంటే ఎందుకు బతుకుతుందో చెప్పండి. అదే వారే పేరు? మా వారి పుట్టుక గొప్పదే సార్, రామశాస్త్రి. వాట్? అది నా పొరపాటు అయితే క్షమించండి గొప్ప పుట్టుక పుష్టి సార్. మీరు వచ్చి గొడవ చేస్తే నా పుట్టి ఎక్కడ చెబుతుంది సార్. కావాలంటే గంజాయి దమ్ము పట్టండి, లేదంటే ఆ పక్కన మందు కొట్టు మా చుక్కేస్తుంది. నో, ఐ డోంట్ లైక్ థింగ్. ఐ లైక్ దట్ గర్ల్. ఆ అమ్మాయి మీకు బంధువా? అమీరా అంటే మా వాడికి ప్రాణం అండి. మరి ఇలాంటి పనులు పెట్టారా? మీకు చదువు అంటే ఇష్టం లేదండి. లేకే మరి చదువు ప్రాణం. మరి చదువుకున్నదే అంటే బాగుంది, ఇష్టం కదా అని. నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడండి సార్, మీరు చదువుతో మీకు చేత కానీ అర్థం లేని అర్థం కానీ వ్యధోపలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని గాడి చాకరీ చేస్తూ దానికి బరువైన బతుకు అని పేరు పెట్టుకుంటున్నారు. నేను నాకు ఇష్టమైన నేను నమ్మిన వస్తువుని నలుగురికి కొంచెం పొట్ట పోసుకుంటున్నాను. మీరు చదువుతే చేసే విచారాన్ని అయితే నోరు మూసుకోండి సార్. రైజా డోస్ ఇచ్చారు చూసారా? వీళ్ళు నిజాన్ని నిజమని తెలుసుకోవడానికి ఎంత భయపడుతున్నారు. మేరీ ఎలా ఉందిరా? ఇంకా 4 లేక 5 రోజులు అంటున్నారా? మేరీ అంటే వీడికి వెళ్ళాం సార్. ఆసుపత్రిలో 4-5 రోజుల్లో చచ్చిపోబోతుంది. పాపం. ఏ మీలాంటి వారి కోసమే సార్. సార్, వీళ్ళ మతంలో ప్రజలందరి పాపాలను పోగొట్టడానికి ఒక మహానుభావుడు సులువ ఎక్కాడు. ఈ మేరీ ఈ మార్మూల గుడిలో 100 మంది రోగాలను కూడా తీసుకుని మంచం ఎక్కింది.
ఆయన స్వర్గానికి ప్రతినిధి, మా నేను వేరే నరకానికి. ఎలా ఉంది మన బైబుల్? నాకు తెలిసేస్తే కదా నీ సంగతి చెప్పడానికి. సరే శాస్త్రి, కోపం తెచ్చుకోవాలంటే నీకు ఒక మాట చెప్తాను. బామ్మ ఇంజక్షన్ పుచ్చుకున్నా కదా, మీకు అన్నిటికీ క్షమించేస్తాను. అమీనాని అలా అవమానించడం బాధేదా? అవమానం అది గౌరవం అంటే తెలిసిన వాడు వాడుకునే మాట, ఆడుకునే వినోదం. కానీ చూడండి, అమీనాని కొట్టకపోతే ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలి? నమ్మిన మనిషిని దూరం ఈ బతుక్కి అర్థం తెలియదు. ఆ నమ్మిన మనిషిని హత్య చేసి ప్రేమకి కొత్త అర్థం కల్పించాలని తెలియక అమాయకంగా ఆత్మహత్య కోసం పరిగెత్తిన ఆడపిల్ల. అమీనా అలా బతకూడదు. ఎక్కడో నాజూకు నీలి రంగు తగలు పరుచుకున్న చోట, పాలరాతి గోడలు చుట్టూరా వ్యాపించిన చోట, చీకటి తొంగి చూడని చోట అమీనా ఉండాలి. 4 ఏళ్లకే 40 ఏళ్ల ముసలిదైపోయి బాగా బతకటం అంటే ఏంటో తెలియకముందే మెల్లమెల్లగా చచ్చిపోవటం ప్రారంభించింది. ఈ చేయి పుచ్చుకొని అమీనాను ఒడ్డు నడిపించిపోయినప్పుడు అమీనా నా చెవులు అడిగిన ఒకే ఒక మాట ఏంటో తెలుస్తాక, మల్లె పువ్వు లాంటి చీరమంటలు అడగలేదు, మనశ్శాంతిని కోరుకోలేదు, మన్నికైన వెల్లుడి జీవితాన్ని అడగలేదు. నేను తీసుకెళ్లే చోట 2 పూటలా ఇంత తిండి దొరుకుతుందని మాత్రమే అడిగింది. ఎక్కడుంటాడు? గాలి కట్టడాల్లోనా, కాషాయ రంగు సిల్కు చట్టాల మధ్య, చెమటతో నానిన రుద్రాక్ష మాలల వెనుక, కనుబొమ్మలు కలిసిపోయేటట్టు పెట్టుకునే చందనపు బొట్ల వెనుక, లేజు కాగితాల మీద బంగారు అక్షరంలో పదిలిపరిచిన భగవద్గీత అర్థాల్లోనా? ఏంటా ఉద్రేకం? క్షమించుకో, రోజు బాగా ఎక్కువైంది. ఎవరి పోతాడాల్సిందే బాగా మనకే తెలియదు. ఎవరి మీదో తీర్చుకోవాలనుకున్న బాధ మన మీద తీర్చుకుంది. అదే అమీనాని కొట్టడానికి కారణం. 1 and 2 and I love you గురువు గారు, రేపు పొద్దున్న మీరు కాలేజీకి ప్రొఫెసర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, డిక్టేటర్ కావచ్చు, కానీ ఈ దేశంలో ఈ మారుమూల ఆ చిన్న గది, ఒక చిన్న శరీరంలో ఈ సృష్టిలోని చిన్నదనం అంతా కూడి ఉంది. మర్చిపోతుంది. క్లియోపాత్ర, హెడ్ ఆఫ్ టైమ్, మర్లిన్ మన్రో, జాక్విలిన్ ఒనాసిస్, ఎలిజబెత్ టేలర్ ఈ స్వీట్ ముందు బలదూర్. థ్యాంక్ యూ సార్. మీ అభిరుచికి, మీ ఆశీర్వాదానికి నాకు ధన్యవాదాలు. ఏమిటో వచ్చే ఏం లేదు సార్, మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నా, కాలం గడిచిపోతున్నా, ఈ భారతదేశంలో ఈ మార్పుల ఇలాగే ఉంటుందన్న గట్టి నమ్మకం మీకున్నందుకు, ఉండాలన్న గట్టి ఆశ ఉన్నందుకు మీరే సార్ అలాంటి శరీరాలకు శ్రీరామ రక్ష. నీ మాటలు వింటుంటే నాకు కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి. సార్, లోపలికి ఒక క్షణం చొచ్చుకూరల నుంచి రాముడు, కృష్ణుడు, శంకరాచార్య, గాంధీని మర్చిపోయారు. సార్, వాళ్ళందరినీ మర్చిపోయి ఆ గది తలుపులు దాటి డెలివర్స్ అయ్యి ఒళ్ళంతా ఓవరాలే రండి. అర్జెంట్ గా దగ్గర బాగా అరవేస్తాం. ఓకే బాయ్. బ్రోకర్, నేను బ్రోకర్ని కాదు సార్, బ్రోకర్. మా గురువు గారికి నాయకుడు మర్చిపో, మళ్ళీ వస్తాం. ఓకే, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. పడండి సార్, పడండి 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 సార్, పడండి పడండి పడండి. అమ్మో గురు, నాన్న వస్తావా? పొరపాటు నాన్న, వాడికి ఇంకా అందమైన బూత్
చాలా వచ్చు, కానీ నిన్ను చూసి కేవలం మొహమాట పడి రా అన్నాడు. నేను ఇక్కడికి వచ్చింది నీ చుట్టూ ఉన్న స్నేహితుడు గొప్పదన్నాన్ని తెలుసుకోవడం కోసం కాదు. నాన్న, నీలాంటి మహాపండితుడు, సజ్జనుడు, నీతిని, ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని నమ్మే మేధావి ఈ పాకలో నిలబడితే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందిగా మురికి కోపంలో మల్లెపువ్వు పడ్డది. తెలిసి మరి ఆ మురి కూపంలోనే ఎందుకున్నావురా? నేను అన్నది మల్లెపువ్వు గొప్పతనం గురించి చెప్పడానికి కాదు, మురికి కోపం ఇన్ఎవిటబిలిటీ చెప్పడానికి. ఎక్కడికైనా మురికి కోపమే ఉంటుంది నాన్న. నువ్వే ఈ ప్రపంచానికి సంబంధం లేని మనిషిలో బతుకుతున్నావు. సర్లే, కథల కింద ఎందుకు వచ్చావు? నీ ప్రాణ స్నేహితుడు శ్యామలరావు నేను చచ్చిపోయాడు. ఏ? సైంటిస్ట్ గా ఏదో పెద్ద గుర్తింపును ఆశించట, పరిశోధనలు చాలా చేయాలని కలలు కన్నట్ట. ఆ కళలు తీరకపోవడంతో మనస్సు చెడి తన ఆఫీసులోనే నిన్న సాయంత్రం ఢిల్లీలో 10వ అంతస్తు నుంచి కింద పడి ప్రాణం వదిలాట. చాలా ఆనందంగా ఉంటాను. శ్రమ తీసుకొని వచ్చి కబుర్ చెప్పినందుకు థ్యాంక్స్. ఆనందం అవునన్నా, వాడు చచ్చి నేను అంత చదువుకున్నందుకు అసంతృప్తి పోగొట్టాడు. చదువు వల్ల జరిగిన ఉపయోగాన్ని వాడికంటే ముందుగా గ్రహించిన వాడు. రాము కన్న తండ్రి మీద ఉన్న ఇంటి మీద అభిమానం లేకపోయినా ప్రాణ స్నేహితుడు సావైనా నీ కన్నీరు పరిస్థితికేమో అనుకున్నాను. కన్నీరు అది అసమర్థుడు సిద్ధం చేసుకున్న అందమైన దొంగదారి. రాజ్య వ్యవధి ఎంతమంది ముందుగా ఇవాళ పోయిన దాని గురించి ఏడవటం కన్నా మిగిలిన దాన్ని దక్కించుకోవడానికి ఎదురు తిరుగుతున్నారు. దారిద్ర్యంతో తలములకలయ్యే తల్లి కూడా ఇవాళ కన్నీరు కాచడానికి సిద్ధంగా లేదు నాన్న. ఉన్న నలుగురు బిడ్డల్ని నూతిలో తోసేసి తమ్ముడు దూకుతుంది. కన్నీరు అది జుగుప్సాకరమైన రాజీ నాన్న. ఏడవడానికి, ఏడ్చే వాళ్ళని చూసి సానుభూతి చూపించడానికి మా నాట్య వ్యవధి లేదు నాన్న. ఆ గదిలో నేను మనసారా అభిమానించే వ్యక్తి మరో మనిషికి సుఖాన్ని పంచిపెడుతూ నాకు ఈ పూట పిండిని సంపాదించి పెడుతూ చెల్లాయి కులాసాగా ఉన్నాయి నాన్న. ఆ విషయం నీతో మాట్లాడదామనే వచ్చాను. ఓహో, ఎవరితోనే లేచిపోయిందే. ఇంకా నీ సంస్కారం దానికి చెప్పరా? అదే విచారం. ఇంటికి పెద్దవాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అక్షరాభ్యాసం చేసి చదువు సంఖ్యలు నేనే స్వయంగా నేర్పాను. ఆ సత్ఫలితాన్ని కళ్ళారా చూస్తున్నావు కదా. 10వ అంతస్తు నుంచి కిందకు దిగి చచ్చిపోయే ఉద్రేకాన్ని చంపుకొని ఇంకా ఈ సమాజంలో చిరునవ్వుతో బతకగలుగుతున్నారు. రేపు మీ చెల్లెల్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. ఎన్నోసారి అలవాటు చొప్పున ఇంటి వైపు వస్తావేమో ముందుగా నిన్ను చూసి చెప్పి పెడదామని వచ్చాను. నేను రావటం వల్ల మీ పరువు, మీ ప్రతిష్ట. సరే అలాగే అనుకో. లక్ష్మి ఇటు వెళ్తామన్నా వచ్చిందే ఇవాళ. వస్తుంది నాన్న. రోజుకు ఒక్కసారైనా నన్ను కలుసుకోకుండా వెళ్ళాలి. అదేమిటో దానికి నా మీద కన్నా నీ మీదే మక్కువ ఎక్కువ. ఆశ్చర్యమే ఉంది నాన్న. జన్మనిచ్చిన కారణంగా నిన్ను అభిమానిస్తోంది, కానీ ఇక్కడ జీవితంలో ఏదో తెలియని నిజం దాన్ని ఆకర్షిస్తోంది. రాము, ఈ కట్టెకి చచ్చిపోయిన తర్వాతైనా ఇద్దరు నిప్పంటిస్తావేమో అని కలవగన్నాను. ఏం పుణ్యం చేస్తుందో అది ముందే వెళ్ళిపోయింది. ఈ సంకారం చూడటానికో ఏమో నేను ఇంకా బతికున్నాను. నీ మాటలకి నాకు దుఃఖం ముంచుకొచ్చి బోరు మంటాను అనుకుంటే నువ్వు పొరపాటు పడ్డాను. నలుగురులాగే నేను నమ్మిన చోటికి నేను చేయలేను. నేను నమ్మిన జీవితాన్ని నేను గడుపుతున్నాను. వెల్లువలో తీరాన్ని కొట్టుకొచ్చిన పూచిక పుల్లకి గమ్యాన్ని వెతుకునే అర్హత లేదు. అందరూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నువ్వు మాత్రం నిలబడ్డ చోటే నిలదొక్కోవాలని ప్రయత్నిస్తున్నావు. కానీ నీ మాట కింద భూమి లేదు నాన్న. ఏనాడో కొట్టుకుపోయింది. కింద పట్టానికి కట్టే వ్యవధి లేదు. నేను నమ్మిన చోటికి నేను చేరాను. నువ్వు నేర్పినా నేను నమ్మిన నిజాయితీ నన్ను ఇక్కడికి పంపించు.
నా కాళ్ళ కింద భూమి లేదు నాన్న. ఎందుకంటే నేను భూమి మీద నిలబడాలని కోరుకోవటం లేదు. అందుకే ప్రశ్నలు వేయటం మానుకున్నాను, ఎదురు చూడటం మర్చిపోయాను, ఆలోచించే అలవాటుని దూరం చేసుకున్నాను. రాము, లక్ష్మి ఇంకా ఇక్కడికి రావటం మంచిది కాదేమో అనిపిస్తుంది. ఆ మాట నువ్వు దానికి చెబుతావా నన్ను చెప్తాను. బాధపడుతుంది, నువ్వే చెప్పు. అలాగే వస్తాను. నాన్న, క్రితంసారి చూసినప్పుడు కన్నా బాగా నీరసించిపోయావు నాన్న. ఆరోగ్య జాగ్రత్త. ఎవరు? వచ్చింది మా ఇంట్లో తీసుకెళ్ళండి. రేఖ, లక్ష్మి అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? నీకు మాత్రం లేదా? నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే లక్ష్మి మనసుకు నచ్చే మనిషిగా పుట్టాను. మన జీవితాలు చెడిపోకముందు ఎలా పవిత్రంగా ఉండేదో లక్ష్మి చెబుతున్నట్టు ఉంటుంది. ఈ జీవితం మరీ ముగిదైపోయిందా? వస్తా గురు. రా లక్ష్మి. రామ్మా, రా రా రా, ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. అవునమ్మా, ఎదురు చూడటం అన్నది నాకు సంబంధించినంత వరకు ఒక్క నీ విషయంలోనే వర్తిస్తుంది. అలాగే 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 అది కావాలమ్మా. అదిగో ఆ పిచ్చి వంటలు కలుపుతూ మాట్లాడాలని నువ్వు కూడా నాకు పాటించావు. ఏదో ఒకే గడుపుని పుట్టిన కారణంగా అన్నయ్య అంటే ఒప్పుకుంటాను. లోపల ఒక పెద్ద మనిషి ఉన్నారు, కాఫీ రావాలంటే నువ్వే చేసుకోవాలి. అవునమ్మా, నేను చూడటానికి ఏంటి సంబంధాలు వచ్చినట్టు నానే చెప్పాడా? నిజమా కాదా చెప్పు. నాన్నకి అదో పిచ్చి, ఇది ఇప్పటికీ 6 సంవత్సరాలు. అవునమ్మా, అసలు ఈ సంబంధాలన్నీ నా వల్లే చెప్పుకుంటున్నాయా? ఒక విధంగా నువ్వే కాదు, నీ సంగతి విని నీ గొప్పతనాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. పోనీ ఇలాంటి నిజాధికారులు ఒకరు